వెల్కమ్ టు 1TV న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో తిరువూరు మండలం రాయగూడె గ్రామ దళితులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వం నుండి భూములకు వెళ్లడానికి దారి ఉండేదన్నారు. ఏళ్లందో కిషోర్ భూములకు వెళ్లకుండా అడ్డుకుంటూ ఎప్పటి నుండో దారి ఉన్న భూమిని అది నాది అని అమ్ముకొని దారి లేకుండా చేశారన్నారు. 2 సంవత్సరాల నుంచి భూముల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. మాకున్న అర ఎకరం 20 సెంట్లు 30 సెంట్లు భూములు దారి లేకపోవడంతో పంట వేయలేకపోతున్నామన్నారు. జీవనాధారం పూర్తిగా కోల్పోయామని భూముల్లోకి వెళ్లడానికి దారి ఇప్పించాలని కోరుతున్నారు. మీరు చేయాలని చెప్పి అయితే మేము తలపాతి భూమి కొనుక్కున్నాం. దర్గా దగ్గర కిషోర్ బాబు గారి దగ్గర కొనుక్కున్నాం. వాళ్ళ తండ్రి అమ్మిండు. ఫస్ట్ నుంచి దారి ఇచ్చిండు మాకు. మళ్ళీ ఇప్పుడు దారి లేదని అంటుండే. మాకు దారి ఇవ్వట్లేదు. పొలాల వాటానికి 2 పొలాలు 2 సంవత్సరాల నుంచి బీడి పడి ఉంటున్నాయి. 2 పొలాలు 2 ఏళ్ళ నుంచి మాకు న్యాయం కావాలి. మాకు దారి కావాలి. వేరే వాళ్ళకి పొలాలు వేసుకునే కాడికి లేదు. దారిలోనే నారు పట్టండు పడ్డాయి. ఈ సంవత్సరం కూడా పోనీ అంటుండు. మరి మాకుందా అయితే మరి అది కూడా బీళ్లు పడితే మేమేం చేసాం? విజయనగరం ధర్మపురి తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమం. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి నియోజకవర్గాల నుండి తరలివచ్చిన సంతకాల పత్రాలను ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు విజయనగరం సిఎంఆర్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి కన్యకా పరమేశ్వరి ఆలయం మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి రాష్ట్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి ఈ నెల 18న గవర్నర్కి సంతకాల పత్రాలు అందజేసే కార్యక్రమం పార్టీ చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడు బాబు, సూర్యనారాయణ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు సత్యబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు రవికుమార్, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు జైహింద్ కుమార్, జెడ్పీటీసీ అప్పలనాయుడు పాల్గొన్నారు. ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేసే దిశగా పోతున్న సందర్భంగా చెప్పడం జరిగింది. మరి తక్షణమే మీ ద్వారా రేపు 15వ తారీఖు ఉదయం 10 గంటలకి సిఎంఆర్ జంక్షన్ వద్ద జరిగే వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్ద ఎత్తున ర్యాలీలో మరి ఇప్పటికే 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కానీ పెద్ద ఎత్తున పాల్గొంటారు. వారితో పాటు వారి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, అలాగే పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్న అందరూ భాగస్వామి కావాలని అందరూ కూడా మరి ఈ కార్యక్రమం సుమారు 10 గంటలు మొదలవుతుంది. నా మీడియా సోదరులకు కూడా మీ ద్వారా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. మీరు కూడా అనేక సందర్భాలు ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. మీ ద్వారానే ఎంత ఉద్యమం ప్రజల్లో బలోపేతంగా వెళ్ళి మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించే పరిస్థితి కనపడుతుంది, అన్ని వర్గాలు వ్యతిరేకించే పరిస్థితి కనపడుతుంది. అంటే దాంట్లో ప్రధానమైన భాగస్వామి మీరు కూడా దీనికి మద్దతు పలికారు. కాబట్టి రేపటి కార్యక్రమాన్ని కూడా మీరు కూడా మద్దతు పలకాలని, మీ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు కావాలని మీ ద్వారా మరి మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అక్కడ ఉన్న భారతి వైన్ షాప్ తాళాలు పగలగొట్టి చోరీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అది విఫలమైంది. ఈ వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది. అయితే అదే రాత్రి గుమ్మగట్ట రోడ్డులో ఉన్న 3 దుకాణాల్లోకి దుండగులు చొరబడి నగదు సరుకులను అపహరించారు. గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ దొంగతనాన్ని శుక్రవారం ఉదయం షాపులు తెరవడానికి వచ్చిన వ్యాపారులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ಹತ್ತು ನಂಗ್ರಿ ಇವಾಗ ಅಲ್ಲೇ ಹೋದ್ನಲ್ಲ ಅಲ್ಲ ತಂದ కప్పనాడు వాని చేతిలో బ్యాటరీనే ఏమో ఉంది మొబైల్ బ్యాటరీనే అది సీసీ కెమెరా కట్ చేసినారు. గ్రామ ప్రజల ప్రోద్బలంతోనే స్వతంత్ర అభ్యర్థిగా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామ సర్పంచ్ స్థానానికి పోటీ చేయడం జరిగిందని కేసర నిర్మల మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వచ్చారని, ప్రజలకు సేవ చేయడం ముఖ్యమని అన్నారు. గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కత్తెర గుర్తుతో మీ ముందుకు వస్తున్నారని, ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కీసర నిర్మల మోహన్ రెడ్డి కోరారు. రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహం, ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ సహకారంతో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల్ని కోరుకుంటున్నాను. మా సేవ ప్రజల కోసమే, ఇప్పటి వరకు జనం కోసమే మేము సేవ చేసుకుంటూ ప్రజల్లో నిలిచిపోయాము. అదే రకంగా మళ్ళీ సర్పంచ్ అయిన తర్వాత కూడా మా సేవ ప్రజల కోసమే చేస్తామని ఎక్కువ అభిమానంతో చెప్తున్నాను. నేను మీ ప్రజాభిమానం నా మీద ఉంచి మీ కుటుంబ సభ్యురాలిగా, ఒక చెల్లిగా, అక్కగా భావించి మీ కుటుంబంలో ఎప్పుడూ మీ హృదయాల్లో నేను ఉండేటట్టుగా నేను పనిచేస్తా అని మీకు హామీ ఇస్తున్నా. నాకు మీ అభిమానంతో నాకు ఓట్లేసి అత్యధిక మెజార్టీలో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. పోటీ చేయకుండా ఆగుదామన్నా ప్రజలు ఊరుకోని పరిస్థితికి వచ్చింది. మీరు ఆగే పరిస్థితి లేదు. మీరు చేసిన సేవ ఇప్పుడే కృషి మేము మీకు ఫలించాలంటే ఒక ఓటు వేసి గెలిపిస్తాము. మీకు సాయం చేసేది ఒక ఓటే. మమ్మల్ని అడిగింది ఇంతవరకు ఏమీ లేదు. ఈ ప్రజాసేవ ఇప్పుడు మనం ఫలితం చూపించాలని వాళ్ళు గట్టిగా కోరికతో బయటకు వచ్చాము. మేము మా కత్తెర గుర్తుపై ఓటు వేసి మాతో పాటు వార్డు సభ్యులందరినీ గెలిపించి మీ అభిమానంతో మేము ఎప్పుడూ మీ ఇంట్లో మేము కృషి చేస్తామని ప్రార్థిస్తున్నాము. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ధర్నాలో జిల్లా నలుమూలల నుండి వందలాది మంది అంగన్వాడీలు పాల్గొన్నారు. ముందుగా ఏలూరు జూట్ మిల్ సెంటర్ నుండి ప్రదర్శనగా ప్రారంభమై ఓవర్ బ్రిడ్జ్, ఫైర్ స్టేషన్ సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్కి చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, యాప్స్ అన్ని కలిపి ఒకే యాప్గా మార్చాలని, మెనూ ఛార్జీలు పెంచాలని పెద్దపెట్టున నినదించారు. కలెక్టరేట్ వద్ద జిల్లా అధ్యక్షులు భారతి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాదులు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా అంగన్వాడీలకు ₹1 కూడా వేతనం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా వేతనాలు మాత్రం పెంచడం లేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు అంగన్వాడీల సమ్మె సందర్భంగా ఎన్నో వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 మాసాలు పూర్తయినా వేతనాలు పెంచకపోవడం అన్యాయమన్నారు. యాప్ల పేరుతో అంగన్వాడీలపై పనిభారాన్ని పెంచారన్నారు. యాప్స్ అన్ని కలిపి ఒకే యాప్గా మార్చాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. గత సమ్మె కాలంలో కూటమి నేతలు సమ్మె శిబిరాల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా మాట తప్పారన్నారు. ఏలూరులో కూడా భారీ ప్రదర్శన చేసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు 42 రోజుల సమ్మె సందర్భంగా అనేక వాగ్దానాలు చేశారు. మరి మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది. ఈ రోజున అంగన్వాడీల సమస్యలు ఎందుకు పరిష్కారం చేయట్లేదని చెప్పి మేము సీఐటీలో ప్రశ్నిస్తా ఉన్నాం. ₹1 కూడా ఇప్పుడు దాకా అంగన్వాడీలు చంద్రబాబు నాయుడు గారు జీతం పెంచాలా? ఈరోజు ధరలు ఎట్లా ఉన్నాయి? 6 సంవత్సరాల క్రితం ఎప్పుడో ₹1000 జీతం పెరిగింది అంగన్వాడీలకి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి మందుల విజయ శ్రీశైలం గౌడ్ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతూ అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటు, సీసీ రోడ్ల గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అన్ని సమస్యలు పరిష్కరిస్తారని, భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకులు బుర్ర చంద్రగౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మా ప్యానల్ తరఫున కూడా ప్రతి ఒక్క సింబల్ వచ్చిన వాళ్ళని జాగ్రత్త పరిశీలించి అవి ఎన్ని గుర్తులు ఉన్నాయి ఇవ్వలేము.
ప్రజలంతా తెలివికల్లో ప్రతి ఒక్కరు ఎక్కడ చేయాలో అక్కడ కుదురుతారు. అది అనుకుంటాం మనం పైసలా గిసలా అని కాదు, కానీ విజయశ్రీచలం గౌడ్ చాలా మంచి వ్యక్తి. ఆ వ్యక్తిని నియమించి మేము ఊరంతా తన వెంట ఉండి మేము అతను గెలిపించుకోవడానికి మేము నిత్యం ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నము మా గెలుపు రేపు 17 తారీఖు నాడు వరకు కూడా మా ఇలాగనే కొనసాగుతున్నది. ఇలాగనే పబ్లిక్ నిరాజం పడతారని విజయం తెలియజేస్తున్నాం. ప్రచారానికి బయలుదేరినాము. ప్రచారానికి కొన్ని పబ్లిక్ సమస్యలు చెప్తున్నారు. సమస్యలు గత 10 ఏళ్ల సంది కూడా మా ప్రభుత్వం లేకుండే. ఈ మధ్య కాలంలో 2 ఏళ్ల నుంచి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ వచ్చినప్పటి నుంచి కూడా ఒక పెన్షన్ లేకుండే, ఒక రేషన్ కార్డు లేకుండే, గ్యాస్, కరెంట్ ఇవన్నీ దఫాలుగా మనకు వాళ్ళకు హామీలు నెరవేరుతున్నాయి. ఇంకా కొద్దిగా వాళ్ళ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను కూడా మేము ఖచ్చితంగా మా పై ఎమ్మెల్యే కానీ మా రంగారెడ్డి అన్న కానీ తీసుకుపోయి మేము ఆ సమస్యలు మేము అధిగమించి ఆ సమస్యలు తీరుస్తానని. ఎక్కువ మట్టుకైతే ఏముందంటే కొంత విడో పింఛన్స్ ఉన్నాయి. ఆ విడో పింఛన్స్ రాలేదు. రేషన్ కార్డు అయితే టోటల్లీ కంప్లీట్ అందరికి వచ్చి విడో పెన్షన్ గురించి బాగా ఇబ్బంది ఉన్నాయి. ఆ విడో పెన్షన్ కూడా మేము ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము. ఈ మా విజయానికి ఇంకోటి, అబ్దుల్లాపూర్ గ్రామంలో కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు ఈ 10 ఏళ్లలో ఈ చేసింది ఇది ఏమీ లేదు. శూన్య. మీరు సర్వే చేసినా సరే, మీడియా ప్రకారంగా సర్వే చేసినా సరే, ఏ టైంలో మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ అయింది చూసినా సరే, అదే విధంగా మేము ఏదో హామీ ఇస్తున్నాము. ఇప్పుడు మేము ఎట్లా చేసినామో అదే విధంగా విజయశ్రీరామ్ గారు అదే చేసేటట్టు మేము అలా ఎంకరేజ్ చేస్తామని. నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న షాహీ ఎక్స్పోర్ట్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా కార్మికులు తమకు జీతాలు పెంచాలని చేస్తున్న ధర్నా కార్యక్రమం నేటికి 5వ రోజుకు చేరుకుంది. విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా కార్మికులకు సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నారాయణ ధర్నాలో పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 4 రోజులుగా మహిళా కార్మికులు ఎండలో కూర్చొని తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న యాజమాన్యం స్పందించకపోవడం సరికాదన్నారు. కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు కనీస గౌరవం ఇవ్వకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, అలా ప్రవర్తించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నాచారంలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్, దీనిలో దాదాపు 2.5-3 వేల మంది మహిళలే పనిచేస్తారు. వాళ్ళని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. గత 4-5 ఏళ్ళుగా లేదా 10 ఏళ్ళుగా వాళ్ళకు 6,000, 5,000 నుంచి ఇప్పుడు 10,000 దాకా వచ్చారు కొంతమంది. అది కనీస వేతనం కానే కాదు. పైపెచ్చు ఇచ్చే జీతం తక్కువైనా లోపల మహిళల్ని బాగా హింసిస్తున్నారు. బాత్రూమ్ పోతే టైమింగ్స్, బాత్రూమ్ కూడా పోయకుండా ఆపడం అంటే ఇంతకన్నా మంచి కష్టం ఇంకోటి. వాళ్ళు సెలవులు 1 రోజు ఎక్స్ట్రా అయిపోతే డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. మహిళల్ని ఇబ్బంది పెడితే కలకంట కానీ ఉరికపోదు. వాళ్ళు ఏడిపిస్తే ఇంకా ఫ్యాక్టరీకి చాలా నష్టం వస్తుంది. వాళ్ళకు ఏ యూనియన్ సంబంధం లేకుండానే వాళ్ళు స్వచ్ఛందంగా సమ్మెకి వచ్చారు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత కడుపు పండాలా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉండాలా, ఎంత అవమానపడి ఉండాలా అది బయట రావడానికి. అందువల్ల సమ్మె చేయడం అంటే ఏ రాజకీయ పార్టీ ఏ సంఘటన కూడా లేకుండా వాళ్ళే వచ్చారు. అభినందించదగ్గ విషయం. వాళ్ళు గట్టిగా ఉన్నారు. అయితే ఎన్ని రోజులు ఉంటారో తర్వాత విషయం. ఇప్పుడు మేనేజ్మెంట్ వచ్చింది, కొన్ని హామీలు ఇచ్చాయి. హామీ మాకు అసలు మేనేజ్మెంట్ రావాలా, 1 వారం టైం ఇస్తామంటున్నారు. దాని మీద నమ్మకం ఉండేది వర్కర్స్కి, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మోసం చేశారు కాబట్టి. అయితే ఇది సమస్య అటు వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం, లేబర్ డిపార్ట్మెంటు దీన్ని పట్టించుకొని పరిష్కారం చేయాలి. మాకేం సంబంధం అనుకుంటే 40 తారీఖుకి ఆవేశం వస్తే ఆవేశం ఏంటి, ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తారు. వాళ్ళు ఆవేశం ధ్వంసం చేయమని చెప్పడం లేదు, కానీ చేస్తారు. అప్పుడు ల్యాండ్ ఆర్డర్ వస్తే ఎంతమంది జైల్లో పెడతారు? మహిళలను జైల్లో పెడతారా? వాళ్ళకి అందరికి భోజనాలు పెడతారా అన్న తిక్కాన మీకుందా? చెప్పినాను, మీరు జైలుకే పోండి, మంచిగా ఉంటుంది, గంట భోజనం పెడతారు. ఇవే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.